నీవు మొట్టమొదట ఒక వస్తువును చూసి దాని యందు కోరిక పెట్టుకుంటే అది మొదలు. తర్వాత అది పొందిన తర్వాత దాన్ని ఉంచుకోవాలి, ఏమైనా సరే చేయి జారుకోకుండా చూసుకోవాలని కామంలోకి దీంట్లో మోహంలోకి వెళ్ళిపోతావు. మోహంలోకి వెళ్ళిపోయిన తర్వాత అది రాకుండా ఎవరైనా చేయడం కానీ లేక ఏదైనా ఫలించని పరిస్థితి వచ్చిందనుకో దాంతో క్రోధాన్ని పెంచుకుంటావు. ఎవడో పక్కోడు ఎవడో చెడగొట్టాడని, అది చేశాడని, ఇది చేశాడని క్రోధం పెంచుకుంటావు. కామము, మోహము, క్రోధము, తర్వాత లోభము. ఇదైన తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, నీకు అసలు ఒక పని చెయ్యొచ్చా చేయకూడదనేటువంటి విచక్షణ జ్ఞానం భగవంతుడు కేవలం మానవుడికి మాత్రమే ఇచ్చాడు. బుద్ధి అనగా విచక్షణ జ్ఞానం. ఏ పని నువ్వు మంచిదో ఏ పని చెడ్డదో తెలుసుకునే జ్ఞానం నీ దగ్గర ఉంది. అయినా ఈ 3 గుణాల్లో పడిపోయి నువ్వు చెయ్యవచ్చునా చేయకూడదు అనేటువంటి జ్ఞానాన్ని పూర్తిగా కోల్పోయి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళుతున్నావు. దానివల్ల ఇన్ని దరిద్రాలు జరుగుతాయి. ఎప్పుడైతే విచక్షణ జ్ఞానం కోల్పోయామో మనం స్మృతి అంటే నేను మంచివాడిని, మంచి పనులు చేయాలనేటువంటి స్మృతి, నీకు మానవ జన్మకు వచ్చాననేటువంటి స్మృతి ఏదైతే ఉందో అది పోతుంది. అది పోయినప్పుడు ఏమైంది, బుద్ధినాశం. అంటే బుద్ధినాశనం అయిపోతుంది. ఇంకా లేదు నీకు బుద్ధి తక్కువవాడిగా మారిపోతావు. ఇది అయిన తర్వాత ఏం జరుగుతుంది, వినశ్యతి అంటే చెప్పలేనంత నష్టం జరిగిపోతుంది. అంటే నీవు ఈ మానవ జన్మకు వచ్చినటువంటి వెరీ పర్పస్, ప్రాథమికమైనటువంటి అవసరం ఏదైతే ఉందో నీకు ఇవ్వబడినది దాన్ని చేజేతులా పోగొట్టుకుంటున్నావు. అంటే నువ్వేమవుతున్నావు, అయితే దానవుడన్నా అవుతున్నావు, లేదంటే పశువు అవుతున్నావు, అంతే అయిపోయింది. సో ఈ విధంగా జరిగేటువంటి దాన్ని నివారించుకోవాలంటే నీవు అనుసరించవలసిన విధానం ఏమిటి అంటే నివృత్తి ధర్మ మార్గం. అంటే పోగేసుకోవాలనే ఉద్దేశం నుంచి వదిలేయండి. వచ్చింది పుచ్చుకుందాం, ప్రసాద బుద్ధి, దాంతో సంతోషపడదాం అనుకునే దానిలో వస్తే నీకు ఆ టెన్షన్ ఉంటుందా? ఏనా ఉండదు కదా. వచ్చి ఏ ఉద్యోగ పరమాత్మ ఇచ్చాడు, ఇంతవరకే సరిపోయిందని అనుకున్నావు, దాంతో నిర్భనంగా ఉండొచ్చు, నిర్విచారంగా ఉండొచ్చు. ఇంతే పెట్టావా, నాకు ఇంకాస్త పెడితే బాగుండదు కదా అని అనుకున్నావు అనుకో, అయిపోయింది. ఇప్పుడు ఉన్నది అదే కదా పరిస్థితి. కోట్లాధీశ్వరులు కూడా ఉన్నటువంటి వీక్నెస్ ఇదే.